ఈ దేశంలో ఈ దేశాన్నే సరెండర్ చేసినటువంటి ఘనత ఒకనాడు పాకిస్తాన్ కోసం పీఓకేని సరెండర్ చేసింది, చైనా కోసం ఆ ప్రాంతం మొత్తాన్ని సరెండర్ చేసింది, చివరికి బెంగాలీల కోసం బంగ్లాదేశ్ కోసం బెంగాలీని సరెండర్ చేసిన ఘనత కాంగ్రెస్ది కాదా అంటూ జాతీయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఒక కథనం చూద్దాం. కాంగ్రెస్ దేశాన్ని ఎప్పుడెప్పుడు సరెండర్ చేసిందో టిబెట్ నుంచే మొదలు పెడదాం. 1950కి ముందు టిబెట్ భారత్కి కేవలం సరిహద్దు కాదు, మన ప్రత్యక్ష ప్రభావంతో ఉన్న రక్షణ కవచం. టిబెట్ తన స్వయం ప్రతిపత్తి కోసం భారత్ చైనా మీద ఒత్తిడి పెంచుతుందని ఆశగా ఎదురు చూసింది. భారతదేశం వెళ్ళి చైనా మీద ఒత్తిడి పెంచుతుందేమని. కానీ నెహ్రూ ఏం చేశారు? మనకున్న ప్రభావాన్ని చేతులారా చైనా పాదాల చెంతపడేసి బఫర్ జోన్ని పూర్తిగా సరెండర్ చేసేశారు. ఆ తర్వాత తెచ్చారు పంచశీల, శాంతి, సహజీవనం, స్నేహం అంటూ మాయమాటలు చెప్పారు. అప్పటికే ఆక్సాయ్ చీన్ సరిహద్దు మీద స్పష్టత లేదు, చైనా సైన్యం మన నేలను ఆక్రమిస్తోంది. అప్పుడే ఆచార్య కుప్లాని పార్లమెంట్లో గర్జించారు. ఈ పాపపు ఒప్పందం ఒకరోజు దేశానికి తీవ్రమైన భారంగా మారుతుందని తేల్చి చెప్పారు. కానీ అధికార మత్తులో మునిగిన వారసత్వ బొట్టులకి ఆ హెచ్చరికలు వినబడలేదు. 1954 చర్చలు చైనా ముందు పూర్తి సరెండర్గా మారాయి. ఫలితం ఆ కాగితపు స్నేహాన్ని నమ్మినందుకు 1962 నాటికి చైనా సైన్యం మన సరిహద్దుల్లోకి చొరబడింది. మన వేలాది మంది సైనికులు మంచు కొండల్లో ఆయుధాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా బలిచ్చేసినటువంటి చరిత్ర నాటి నెహ్రూ సర్కార్. సైనికుల రక్తం చిందింది, వాళ్ళ త్యాగం నెహ్రూ దౌత్య రాక్షసత్వంలో వృధా అయిపోయింది. ఆ ద్రోహానికి దేశం చెల్లించినటువంటి వేళ 1962. ఇకపోతే టిఎన్ కౌల్ వ్యవహారం. కౌల్, వికే కృష్ణమేనన్ అంటే కేవలం అధికారులు కాదు, నెహ్రూ ప్రభుత్వంలో వాళ్లే సర్వాధికారులు, వాళ్లే ప్రభుత్వం. చైనాతో అత్యంత కీలకమైన భద్రతా చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో చైనాతో కౌల్ ఒక చైనా మహిళతో ప్రేమాయణం, హనీ ట్రాప్ ఆరోపణలు చిక్కున్నారు. పెళ్లికి అనుమతి కోసం, హనీమూన్ కోసం ఏకంగా 2 నెలలు సెలవు పెట్టి మరి దౌత్యాన్ని గాలికి వదిలేశాడు. నెహ్రూ స్వయంగా ఆదేశించిన 4 వారాలు ఆలస్యంగా వచ్చి విధుల్లో చేరాడు. ఇంతటి లీకేజీలో ఉన్న వ్యక్తికి అత్యంత కీలకమైన దౌత్య బాధ్యతలు ఎలా కొనసాగాయి? దౌత్యవేత్త లేదా నాయకుడు వ్యక్తిగత బలహీనత అంటే అది కేవలం వ్యక్తిగత విషయం కాదు, దేశ భద్రతకే ముప్పు. దేశ ప్రయోజనాల కంటే చైనా మహిళ వెనక తిరిగే బలహీనత ఉన్న వాళ్ళని నెత్తిన పెట్టుకున్నటువంటిది ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. అదే సందర్భంలో హాజీపీర్ సహా సైన్యం గెలుచుకున్న అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలని 1965 యుద్ధంలో భారత సైనికులు ప్రాణాలకి తెగించి సాధించిన విజయాన్ని, తాష్కెంట్ ఒప్పందం సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సరెండర్ చేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆ రోజున చేసుకొచ్చారు. అట్లాగే 1971 పాకిస్తాన్ నడుము విరిచి 93,000 మంది శత్రు సైనికులు బందీలుగా పట్టుకున్నటువంటి అపూర్వమైన విజయం మన సైనికులదైతే, అంతర్జాతీయ దౌత్యంలో శత్రువు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఉండే ప్రధాన బార్గెనింగ్ చిప్స్ అవే. కానీ ఇందిరాగాంధీ ఏం చేశారు? 93,000 మందిని ఉచితంగా వదిలేశారు. పీఓకే అంశాన్ని తేల్చకుండా విడిచిపెట్టారు. దాని పరిణామే కార్గిల్ యుద్ధంలో .5353 దగ్గర 83 మంది జవాన్ల ప్రాణాలు వదలాల్సినటువంటి పరిస్థితి. చేతిలో ఉన్న వ్యూహాత్మక బలాన్ని శత్రువుకి దానం చేసినటువంటి దౌత్య దౌర్బల్యం అన్నటువంటిది జరిగింది. అలాగే పంచశీల నుంచి 1962 వరకు, తాష్కెంట్ నుంచి హాజీపీర్ వరకు, సిమ్లా నుండి కార్గిల్ ప్రమాదాల వరకు కాంగ్రెస్ కుటుంబపు విదేశాంగ వారసత్వం మొత్తం సరెండర్లు, చరిత్రక పాపాలతో నిండిపోయిందంటూ నిలదీస్తున్నారు ఇప్పుడు.